ఈరోజు కార్తీక మాసంలో వచ్చే ఆదివారం. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, జాతక రవిగ్రహ దోషాలు, గోచార రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి గృహంలో ద్వాదశ ఆదిత్య బెల్లం దీపాన్ని ఎలా వెలిగించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఈరోజు ఎవరైతే నదీ స్నానం చేస్తారో లేదా గృహంలో చన్నీటితో స్నానం చేస్తారో వాళ్ళు కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేసిన విశేషమైన ఫలితాన్ని పొందవచ్చని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది. అలాగే జాతక చక్రంలో ఉన్న రవిగ్రహ దోషాలు, గోచార పరంగా ఉన్న రవిగ్రహ దోషాలు వీటన్నిటిని అధిగమించడానికి గృహంలో ద్వాదశ ఆదిత్య బెల్లం దీపాన్ని వెలిగించాలి. ఈ ద్వాదశ ఆదిత్య బెల్లం దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక రాగి పళ్ళాన్ని లేదా ఇత్తడి పళ్ళాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ రాగి పళ్ళెం మీద 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత రాగి పళ్ళెం మీద తడి గంధంతో ఒక స్వస్తిక్ గుర్తు వేయాలి. తడి గంధంతో స్వస్తిక్ గుర్తు రాగి పళ్ళెంలో వేశాక ఆ స్వస్తిక్ మధ్యలో కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మీద తమలపాకులు ఏర్పాటు చేయాలి. ఈ తమలపాకుల మీద చతురస్రాకారంలో ఉండేటటువంటి ఒక బెల్లం ముక్కను ఉంచాలి. అలా చతురస్రాకారంలో ఉండేటటువంటి ఒక బెల్లం ముక్కను బియ్యం మీద ఉంచినటువంటి తమలపాకుల్లో ఏర్పాటు చేసిన తర్వాత ఆ చతురస్రాకారపు బెల్లం ముక్క పై భాగాన్ని కొద్దిగా తీసి ఒక రంధ్రంలాగా చేసుకోవాలి. ఆ తర్వాత రంధ్రంలాగా ఏర్పాటు చేసినటువంటి ఆ చతురస్రాకారపు బెల్లం ముక్కలు ఆవు నెయ్యి పోసి 12 ఒత్తులు తీసుకొని ఆ 12 ఒత్తులకి కుంకుమ రాసి ఆ 12 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తిని ఉంచి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే ద్వాదశ ఆదిత్య బెల్లం దీపం అనే పేరుతో పిలుస్తారు. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ చతురస్రాకారపు బెల్లం ముక్కకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఈ బెల్లం దీపం చుట్టూ పుష్పాలను అలంకరించాలి. అలాగే ఈ బెల్లం దీపానికి అన్ని దిక్కుల్లో ఒక లవంగము, ఒక యాలక్కాయ ఉంచాలి. ఇలా ద్వాదశ ఆదిత్య బెల్లం దీపం వెలిగించాలి. సూర్య భగవానుడు 12 రూపాలలో 12 పేర్లతో సంవత్సరంలో భక్తుల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి 12 సూర్య రూపాలకు సంకేతంగా 12 ఒత్తులు తీసుకొని కుంకుమ రాసి ఆ 12 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి బెల్లం దీపాన్ని వెలిగించాలి. అలాగే సూర్యుడికి బెల్లం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇలా బెల్లం దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే ఆదివారం నాడు గృహంలో వెలిగించడం ద్వారా సంపూర్ణంగా రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సూర్య భగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రాగి పళ్ళెంలో ఏర్పాటు చేసినటువంటి బియ్యాన్ని ఆ తర్వాత పొంగలిగా వండి ఆ పొంగలిని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక ఆదివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి.